విజయదశమి సందర్భంగా ఏలూరు న్యూ జనరేషన్ స్కూల్లో దేవీ నవరాత్రుల వేడుక చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఎన్ఆర్కేఏ ప్రసాద్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో హిందువుల అతిపెద్ద పండుగ అమ్మవారి దశావతారాలతో 9 రోజులు ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడాన్ని విద్యార్థులకు వివరించారు. చక్కని అమ్మవారి వేషధారణలో చిన్నారులు మహిషాసురమర్దిని డాన్స్లో రాక్షస సంహారం నృత్య రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. ప్రతి వ్యక్తిలో ఉన్న రాక్షస క్రియలు తొలగించడానికి అమ్మవారు ప్రత్యేకంగా ప్రత్యక్షం కారని మన మేలు కోరి సహాయం చేసేవారే దైవంగా భావించాలని వివరించారు. ప్రతి అమ్మవారి వేషధారణ టీచర్ లక్ష్మీ సుధా, డాన్స్ సాయి శ్వేత, గంగా ప్రసాద్ తదితర ఉపాధ్యాయ బృందాన్ని డైరెక్టర్ ప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పి మోహిత, ఎస్ భవ్యశ్రీ, పి జాహ్నవి, పి జయ వెంకట సాయి, పి పూజిత, ఎం వర్షిణి, ఎం పావని, పి దివ్యశ్రీ, ఏ నేహా నక్షత్ర, కె మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చక్రం, గద, అంకుశం ధరి హిందూ దేవత ఆది పరాశక్తి యొక్క శక్తివంతమైన అవతారం. ఆమె విశ్వ సృష్టికర్త, విజయాలు, అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది. నవదుర్గలో ఆమె ప్రసిద్ధ రూపాలు. ఈ అవతారాలు మహాకాళి, మహాంకాళి, భద్రకాళి అని కూడా పిలుస్తారు. ఈమె అనంత శక్తి, సమయం, విధ్వంసం దేవతగా. ఆమె గొప్ప పరాక్రమం కలిగిన శక్తివంతమైన దేవత. బెజవాడ కనకదుర్గమ్మకు ఈ రూపంలో అలంకరణ. అమ్మవారిని స్వర్ణమయంగా పూజించడం హిందూ మతంలో శివుని భార్య అయిన పార్వతీదేవి అవుతారు. ఆమె ఆహారం మరియు సమృద్ధికి దేవత. ఆమె భౌతిక మరియు ఆధ్యాత్మిక పోషణను అందిస్తుంది. ఒక పురాణ గాథ ప్రకారం శివుడు భౌతిక ప్రపంచాన్ని ఆహారంతో సహా మాయగా ప్రకటించినప్పుడు